హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు పూజించే బాలా త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని నేను చెప్పిన ప్రాసెస్ లో కనుక చేస్తే చాలా త్వరగా రెడీ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్యం, అలాగే అదే కప్తో పెసరపప్పును తీసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. ఈ పొంగల్లో పెసరపప్పును వేయించాల్సిన అవసరం అస్సలు లేదండి. డైరెక్ట్ గా పచ్చి పెసరపప్పునే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పుకి 3.5 కప్పు చొప్పున 7 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకొని 15-30 మినిట్స్ పాటు నానపెట్టేసుకోవాలి. సపోజ్ మీ దగ్గర అంత టైం లేదు, త్వరగా కుక్ చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు ఎక్స్ట్రా వాటర్ ని యాడ్ చేసుకొని డైరెక్ట్ గా బాయిల్ చేసేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత చూడండి, పప్పు బియ్యం అనేది చక్కగా ఇలా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒక ప్రెషర్ కుక్కర్ లోకి వాటర్ తో సహా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు బియ్యం అనేది ఇలా సాఫ్ట్ గా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ పొంగల్కి ఇదే రైట్ కన్సిస్టెన్సీ అండి. ఒకవేళ మీకు ఇది జారుగా అనిపిస్తే స్టవ్ మీద పెట్టుకొని ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి అలానే మూత పెట్టేసి అందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ నెయ్యి కలిపి వేసుకోవడం వల్ల పొంగల్ అనేది త్వరగా గట్టిపడకుండా ఉంటుందన్నమాట. ఇవి కాస్త వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పును కూడా వేసి కాస్త వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోకి 2-3 ఎండుమిర్చిని, 15-20 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసి 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు అనేది కాస్త ఇలా కలర్ చేంజ్ అయ్యి త్వరగా వేగిపోయాక అందులోకి 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలని కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత అందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసి కాస్త చిటపట్లాడాక 1/2 టీ స్పూన్ ఇంగువని, అలాగే 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడిని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక ఈ పోపునంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లోకి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కట్టె పొంగల్ రెడీ అయిపోతుందండి. ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన ప్రాసెస్ లో కనుక ఫాలో అయ్యి చేస్తే మీకు ఈ పొంగల్ అనేది ఎంతో క్విక్ గా రెడీ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ లో కూడా ఏ మాత్రం తీసుకోదనమాట. సో తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదం కింద నివేదన చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే గనక ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.